శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు గాయత్రి అంటే ఏంటో తెలుసుకుందాం. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఈ 24 అక్షరాల సమూహమే గాయత్రి. అయితే ఈ గాయత్రి అంటే ఏమిటో అనే సందేహం ఒకసారి వశిష్ఠ మహర్షి గారికి వచ్చింది. వెంటనే ఆయన విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా, నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేక వేదం అని చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలతో సమస్త క్రియలు ప్రవర్తితమై ఉన్నాయి అని బ్రహ్మగారు తెలియజేశాడు. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమైన 24 దేవతా శక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాయత్రి మంత్రంలో 24 మంది దేవతలు, వారి యొక్క చైతన్య శక్తుల గురించి ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. అంటే 24 దేవతలకి 24 శక్తులు ఎలాగ చైతన్య శక్తులు మనకి ఉపయోగపడి ఆ మంత్రాన్ని మరింత పటిష్టం చేస్తాయో దాని గురించి ఒక్కొక్క శక్తి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది వినాయకుడు. 24 శక్తుల్లో మొట్టమొదటిది వినాయకుడు. ఈయన సఫల శక్తికి అధిపతి. విఘ్ననాయకుడై వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇక రెండోది నరసింహస్వామి, పరాక్రమ శక్తికి అధిపత. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలకు ప్రసాదించేది ఈయనే. మూడవది విష్ణుమూర్తి, పాలనాశక్తికి అధిష్టాత అయిన జీవరక్షకుడుగా ఉంటూ సర్వజీవులను రక్షిస్తూ ఉంటాడు. నాలుగవది ఈశ్వరుడు, సకల జీవులకు ఆత్మపరాయణ తత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. ఇక ఐదవది శ్రీకృష్ణుడు, యోగశక్తికి అధిష్టాన దేవత. కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన సౌందర్యాలను ప్రసాదిస్తాడు. ఆరవది రాధాదేవి, ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైన ప్రేమభావాన్ని కలగజేసి అసూయాద్వేష భావాలను దూరం చేస్తుంది. ఇక ఏడవది లక్ష్మీదేవి, ఈమె ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికి ఐశ్వర్యము, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. ఇక ఎనిమిదవది అగ్నిదేవుడు, ఈయన తేజోశక్తికి అధిదేవత. ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. ఇక తొమ్మిదవది మహేంద్రుడు, రక్షాశక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేత వాటి నుంచి రక్షిస్తాడు. పదవది సరస్వతి, విద్యాప్రదాత. ఈవిడ జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదించే సరస్వతీదేవి. 11వది దుర్గాదేవి, దమనశక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 12వది ఆంజనేయుడు, నిష్ఠాశక్తికి ఉపకారి. ఈ హనుమంతుడు తన భక్తులను భక్తి, నిష్ఠ, కర్తవ్యపరాయణ తత్వం, బ్రహ్మచర్య పాలనాశక్తిని ప్రసాదిస్తాడు. 13వది భూదేవి, ఈవిడ ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వానికి, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతర తత్వాన్ని ప్రసాదిస్తుంది. 14వది సూర్యభగవానుడు, ఈయన ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తిని, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. 15 శ్రీరాముడు, ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీకత. మర్యాద శక్తికి అధిష్టాన దేవత ఈ శ్రీరాముడు. ఇక సీతాదేవి 16వది, తపశ్శక్తికి అధిష్టాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గానికి ప్రేరేపించేది ఈ సీతాదేవే. 17 చంద్రుడు, శాంతి శక్తికి అధిష్టాన దేవత.
చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదించేవాడు చంద్రుడు. 18 యముడు, కాలశక్తాధిష్టాత, మృత్యువుకు భయపడకుండా సకల జనులకు సమాయత్తం చేస్తాడు. 19 బ్రహ్మ, సకల సృష్టికి అధిష్టాత. 20 వరుణుడు, భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుతత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని ఇచ్చేవాడు వరుణుడు. 21 నారాయణుడు, ఆదర్శ శక్తికి అధిష్టాత, నిర్మలతత్వాన్ని ప్రసాదిస్తాడు. 22 హయగ్రీవుడు, సాహన శక్తికి అధిష్టాత, ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు ఈ హయగ్రీవుడు. 23 హంస, వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీర నీర వివేక జగత్ ప్రసిద్ధమైంది. అంటే పాలు నీరుని విభజించే శక్తి. 24 తులసీమాత, సేవాశక్తికి అధిష్టాత, ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది. ఈ గాయత్రీ మాత మహాత్మ్యం వలన వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే అయ్యింది. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అందరూ అంటారు. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇదే గాయత్రి మూలమంత్రం. ఈ గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. త్రికాలాల్లోని గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. మన ప్రాచీన ఋషులు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు. అటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవి మించిన దైవం మరెవ్వరూ లేరని అక్షర సత్యం ఇది. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నా వాటన్నిటిలోని గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైంది. 4 వేదాల్లో గాయత్రికి సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెప్తాడు. ప్రతి నిత్యము నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలంలోని 10 సార్లు చొప్పున జపిస్తేనైనా మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పని కాసేపు ఆపి కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు. అంటే మనకి త్రికాలాల్లోని సంధ్య ఇవ్వలేనప్పుడు అప్పటికప్పుడు మనం పాదరక్షలు అంటే చెప్పులను వదిలిపెట్టి ఓ 10 సార్లు గాయత్రి మంత్రాన్ని మనం జపించడానికి అవకాశం ఉంది. ఈ జపించడం వల్ల కూడా మంచి ఫలితమే వస్తుంది. ఈ రోజుల్లో ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రంతో పాటు ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే నమః అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. ఆ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంటే ఓం నమో గాయత్రి మాత్రే నమః అని ఆడవారు కూడా ఎప్పుడు సమయం ఉన్నప్పుడల్లా జపించవచ్చు. శుచిగా ఉండాలి, పాదరక్షలు ధరించకూడదు. అలా జపిస్తూ ఉంటే ఎంతో మంచిది. బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ నిర్మల నదీ తరంగాలు వేదనాదంగా తరంగించే వేళ అపూర్వ తేజావిరాజితుడైన మునిసత్తముని కంఠంలో నుంచి వెలువడిన సుస్వర మంత్రాత్పరి సృష్టి, ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత ఛందోతరంగం గాయత్రి మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహర్షి తపశక్తిలోంచి వెలువడినటువంటి మంత్రమే ఇది. గాయత్రి మంత్రాక్షరాలు ఏమిటంటే సహస్ర పరమాం దేవీం శతమజ్జాం దళావరాం సహస్ర నేత్రాల గాయత్రీం శరణం మహం ప్రపజ్జే న గాయత్రి నరం మంత్రం న మాతుః పరదైవతం. గాయత్రి మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్టమైంది. అలాగే తల్లిని మించినటువంటి దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. గయాన్ త్రాయతే ఇది
గాయత్రి. శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాలని రక్షించేది గాయత్రే. అంటే ఒక స్వతంత్రమైన దేవత కాదు, పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మే గాయత్రి, గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణులు చెప్తున్నారు. పరమశివుడు బ్రహ్మానందంతో తన డమరకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవీక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించే వారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి. అందుకే మనం ఇప్పుడు 24 దేవతలు వారి యొక్క శక్తులు మనం చెప్పుకున్నాం. ఈ 24 దేవతల యొక్క శక్తి ఈ గాయత్రి మంత్రంలో నిబిడీకృతమై ఉండబట్టే గాయత్రి మంత్రానికి అంత పరమ అద్భుతమైన శక్తి ఉంది. అందుచేత దీనిని అందరూ పఠించడం వల్ల శాంతి పొంది సుఖశాంతులతో తేజస్సుతో వర్ధిల్లుతారు. అందరూ అంటే ఆడవారు కూడా పఠించవచ్చని ఈ మధ్య కొంతమంది మహానుభావులు చెప్పడం వల్ల నేను చెప్తున్నాను. ఒకవేళ పఠించలేని వాళ్ళు ఆడవారు ఓం శ్రీ గాయత్రే నమః అని కూడా పఠించవచ్చు. అది గాయత్రి మంత్రం యొక్క విశిష్టత. స్వస్తి.